భూమి తన కన్న కూతురని తెలుసుకున్న శరత్చంద్ర ఇక భూమిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అమ్మాయి నీ గురించి అడుగుతాడమ్మాయి, అప్పుడు నీ కాళ్ళు చేతులు మొండెం మొత్తం కూడా వెతుక్కోవాల్సి వస్తుంది అని గోరింటాకు చెప్తుంది. అబ్బా ఆగు పిన్ని, నేను ముందే భయపడి చేస్తున్నాను అని అపూర్వ అయితే ఇక చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. అదే అమ్మాయి నువ్వు చస్తావని నేను చెప్తున్నా అని గోరింటాకు చెప్తుంది. చూడమ్మా భూమి, నువ్వు నా కూతురువని, నా కన్న కూతురువని నిజం నీకెప్పుడు తెలిసిందమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే నాకు తెలిసిపోయింది నాన్న అని భూమి చెప్తుంది. మరి అప్పుడే నాకెందుకు ఈ నిజం చెప్పలేదమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు నాన్న, ఉన్న సాక్ష్యాలు కూడా నేను పోగొట్టుకున్నాను, అందుకే నేను చెప్పలేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. అవును బావగారు, భూమి మీ కూతురని కోర్టులో కూడా నిర్ధారణ అయ్యింది. మీ పైన భూమినే మర్డర్ అటాక్ చేసిందని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు DNA టెస్ట్ చేయడంతో భూమి మీ కూతురని పూర్తిగా కన్ఫర్మ్ అయింది అని కృష్ణప్రసాద్ అంటాడు. నేను మీ కూతుర్నని మొదట మీకే చెప్దాం అనుకున్నానన్న, కానీ మొదట లోకానికి చెప్పవలసి వచ్చింది అని భూమి చెప్తుంది. నువ్వు నా కూతురువని తెలియకపోయినా నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధపడలేదు కదమ్మా అని శరత్చంద్ర చెప్తాడు. ఇది చాలా మంచి విషయం అన్నయ్య, మీరు కలుసుకున్నారు అని మీరా అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న, అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగింది నాన్న? మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరు నాన్న? మీరు కోమాలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చంపడానికి 2 సార్లు ఎవరో ప్రయత్నించారు నాన్న అని భూమి అంటుంది. అప్పుడే శరత్చంద్ర ఇక కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. గెస్ట్ హౌస్లో జరిగిన సంఘటన మొత్తం కూడా శరత్చంద్ర గుర్తు తెచ్చుకుంటాడు. నేరుగా అపూర్వ దగ్గరికి వెళ్తాడు. అపూర్వ, ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చావు కదా అని శరత్చంద్ర వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటే, లేదు బావా నేను రాలేదు బావా అని అబద్ధం చెప్తుంది. లేదు, నువ్వే నా శోభచంద్రని చంపేశావని డ్రైవర్ నాగరాజ్ చెప్పినా నేను నమ్మలేదు. కానీ నిజమో కాదో తెలుసుకోవడానికి నేను నీకు ఫోన్ చేసి గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పాను. నువ్వు వచ్చే లోపల నేను సూసైడ్ చేసుకున్నట్లు నాటకం ఆడాను. నేను ఒక లెటర్ కూడా రాసి టేబుల్పై పెట్టాను. ఆ లెటర్ చదివిన నువ్వు శోభాచంద్రని చంపింది నేనే. ఎందుకు బావా నువ్వు ఇలా ప్రాణాలు తీసేసుకున్నావు? నీ ప్రేమ దక్కించుకోవడం కోసమే నేను శోభాచంద్ర ప్రాణాలు తీశానని నీ నోటితో నువ్వు నిజం ఒప్పుకున్నావు. ఏంటి, నా శోభాచంద్ర ప్రాణాలు తీస్తావా అని శరత్చంద్ర ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు బావా, ఇదంతా అబద్ధం బావా, నువ్వు తప్పు చెప్తున్నావు బావా అని అపూర్వ అంటుంది. నన్ను చంపే ప్రయత్నం చేసి ఆ హత్య ప్రయత్నాన్ని భూమిపై వేసి భూమిని జైలు పాలు చేస్తావా? నువ్వు అసలు బ్రతకనివ్వను నేను అని శరత్చంద్ర అపూర్వ ముందు గొంతు నిలమిస్తూ ఉంటాడు. అయితే వదులు బావా, నన్ను వదులు బావా అంటూ కిలకిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక తలని అటు ఇటు ఊపుతూ ఉంటుంది. అపూర్వ ఇదంతా కలగంటూ ఇక అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో అందరూ కూడా చాలా షాక్ అయి అపూర్వ వైపే చూస్తుంటారు. అపూర్వ అపూర్వ అని గోరింటాకు సుజాత అపూర్వని ఈ లోకంలోకి తెస్తుంది. ఏమైంది అపూర్వ, ఎందుకలా అరుస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా, నువ్వు ఈ కోమాలో నుండి బయటికి రావడానికి నేను ఎన్నెన్ని పూజలు చేశానో, ఎన్నెన్ని ఉపవాసాలు చేశానో, నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు బావా, నాకు మాత్రమే తెలుసు. చివరికి నువ్వు కోలుకున్నావు బావా అని అపూర్వ నటిస్తూ ఉంటుంది. శరత్చంద్ర కాళ్ళ దగ్గర చేతులు పెట్టి నటిస్తూ ఉంటుంది. నాన్న, అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును బావగారు, గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు నేను నా కొడుకు కూడా వచ్చాము. ఆ రోజు మీరు మాపై అరిచారు, గుర్తు చేసుకోండి అని కేపీ భూమి అడుగుతుంటారు. కేపీ చరణ్ ఇద్దరు గెస్ట్ హౌస్లో శరత్చంద్రతో మాట్లాడిన మాటలని శరత్చంద్ర గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత జరిగిన సంఘటనని గుర్తు చేసుకుందామని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. నాన్న, మీరు తాగుతున్నారని చెప్పి నేను కూడా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాను నాన్న. తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి నాన్న. గాజు సీసా మీ పొట్టలో చిక్కుకొని పడిపోయి ఉన్నారు నాన్న. చెప్పండి చెప్పండి నాన్న అని భూమి పదే పదే అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆయనకి బాగా తలనొప్పి ఎక్కువవుతుంది. గట్టిగా అరుస్తూ ఉంటాడు. మళ్ళీ స్పృహ కోల్పోతాడు. డాక్టర్ గారు చూడండి అని భూమి బాధపడుతుంటుంది. ముందు మీరంతా బయటకు వెళ్ళండి అని డాక్టర్ అందరినీ బయటకు పంపించేస్తాడు. స్పృహ కోల్పోయిన శరత్చంద్రని చెక్ చేస్తూ ఉంటాడు. భూమి బయట టెన్షన్ పడుతూ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక నైని అయితే ఆ దొంగని బాగా కొడుతుంటుంది. రే, నిజం చెప్తావా చెప్పవా? శరత్చంద్ర గారిని ఎందుకు చంపాలని చూస్తావు? నీకు సుపారీ ఇచ్చింది ఎవరు అని నైని వాడిని బాగా కొడుతూ అడుగుతూ ఉంటుంది. వాడు నోరు కూడా విప్పడు. నేను చెప్పను అని చెప్తూ ఉంటాడు. రే, నిజం చెప్పనప్పుడు నీలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత లేదురా. నీలాంటి వాళ్ళని నేను చంపేస్తాను. మిమ్మల్ని చంపడానికి మా దగ్గర ఒక స్పెషల్ రిథం ఉంటుంది. అదేంటంటే రీకన్స్ట్రక్షన్. దాని పేరుతో నిన్ను అక్కడికి తీసుకెళ్తాం.
నీకు హ్యాండ్ కప్స్ కూడా విప్పకుండా నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాను. అప్పుడు రాజేంద్ర చేతిలో ఉన్న రివాల్వర్ని నీ చేతిలో పెట్టేసి నువ్వు లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు నిన్ను కాల్చామని చెప్పేస్తాం. రాజేందర్ వీడిని తీసుకెళ్దాం పదండి అని నైని వాడిని మళ్ళీ అపూర్వ వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే చెక్ చేసి భూమి వాళ్ళందరినీ కూడా మళ్ళీ గదిలోకి పిలుస్తారు. ఏమైంది డాక్టర్, మా నాన్నగారు మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయారా అని భూమి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, అలాంటిది ఏం లేదు. నేను ఒక ఇంజెక్షన్ చేశాను, నిద్రపోతున్నారు. తెల్లవారి వరకు కూడా నిద్రపోతారు. ఇక మీరు ఆయనకి ఏది కూడా బలవంతం చేసి గుర్తు తెచ్చేయాలని ప్రయత్నించకండి. ఆయన మర్డర్ అటెంప్ట్ జరగడానికి జరిగిన విషయం మొత్తం కూడా మర్చిపోయారు. అలా గుర్తు చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం, మళ్ళీ కొమ్మలకి వెళ్ళిపోతారు అని డాక్టర్ అంటారు. అపూర్వ, నువ్వు నక్కతొక్క తొక్కే చాలా అదృష్టవంతురాలివి అని గోరింటాకు సుజాత ఇక అపూర్వ చెవిలో చెప్తూ ఉంటుంది. అప్పుడే చర్య అక్కడికి వస్తారు. ఏమైందని అడుగుతూ ఉంటాడు. నాన్న కోమా నుండి బయటికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. కానీ నాన్నకి ఆ సంఘటన ఏది కూడా గుర్తులేదంట అని భూమి అంటుంది. అవునా, బాధపడకు భూమి, నాన్న బాధపడకండి. దొంగని నైని మేడం పట్టుకుంది, కాసేపట్లో నిజం చెప్పించేస్తుంది. ఇక దొంగలు దొరికినట్లే అని చర్య అంటంతో అపూర్వ అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. భూమి అయితే అపూర్వ సైడ్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నైని ఆ దొంగని జీప్ ఎక్కిస్తూ ఉంటే అప్పుడే ఐజ్ అక్కడికి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు నైని అని అడుగుతూ ఉంటాడు. సార్, వీళ్ళు నన్ను చంపడానికి తీసుకెళ్తున్నారు సార్, నన్ను వదిలేయమని చెప్పండి సార్ అని ఆ దొంగ బతిమలాడుతూ ఉంటాడు. ఏంటి నైని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని ఐజీ అడుగుతూ ఉంటాడు. సార్, అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతే సార్ అని చెప్పడంతో, చూడు నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, వెంటనే ఇక్కడి నుంచి ఈ కేసుని వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పడంతో, సార్ ఆల్మోస్ట్ దొంగని పట్టుకునే సమయంలో ఏంటి సార్ నన్ను ఇలా పంపించేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఇవి పైనుంచి వచ్చిన ఆర్డర్స్, నేను ఫాలో అవుతున్నాను అంతే, నేనేం చేయలేను, ముందు వాడిని లోపలికి తీసుకెళ్ళండి అయ్యా అని చెప్తూ ఉంటే, ఇక ఆ దొంగని మళ్ళీ లాకప్లో పెట్టేస్తారు. ఏమైంది మేడం అని రాజేంద్ర అడుగుతూ ఉంటే, దొంగ పేరు ఆల్మోస్ట్ నేను చెప్పించే సమయంలో ఆ అపూర్వ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తుంది రాజేందర్ అని నైని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోవాలి నైని అంటంతో ఇక లాకప్లో ఉన్న ఆ దొంగ అయితే ఇది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు.